సార్ పరిస్థితి అట్లా ఉంది, కళ్ళమ్మడ నీళ్ళు వస్తూ ఉన్నాయి, నాకు కూడా వస్తూ ఉన్నాయి. కానీ సార్ ఏంటి మరి పరిస్థితి అంటే ప్రభుత్వం ఒక రకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, ఆయన పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, దాని మీద మళ్ళీ రకరకాల విమర్శలు, రకరకాల మాటలు, రకరకాల మిమ్మల్ని బాధ పెట్టే విధంగానే చేస్తూ ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ఈరోజు నిరుద్యోగులు స్వచ్ఛందంగా పాపం ఆయన గురించి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. మా డిబేట్లు కూడా అన్ని డిబేట్లు కూడా వస్తూ ఉన్నారు. మేడం చెప్పండి, ఆయన కండిషన్ ఏంటి, మీరు ఒక సతీమణిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నా కానీ గవర్నమెంట్ అయితే నిమ్మకు నీరెత్తినట్టుంది సార్. అసలుకి ఎంత నీచంగా అంటే అసలుకి నిన్న డాక్టర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ సరిపోవట్లేదు, ఐసీయూ లేదు, ఈయన సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందని డిశ్చార్జ్ రిపోర్ట్ రాశారు నైట్ 10 గంటలకి. నైట్ 10 గంటలకు రాస్తే ఫ్లూయిడ్స్ పెట్టించుకోరా అని నన్ను బయటికి గెంటేసి డోర్ పెట్టి బలవంతంగా ఫ్లూయిడ్స్ పెట్టే ప్రయత్నం చేస్తే సార్ పీకేసిండు. ఇంత బలవంతంగా నిర్బంధంగా మీరు ట్రీట్మెంట్ చేయాల్సినంత అవసరం ఏముంది? దేనికండి? నన్ను బయటికి గెంటేసి నన్ను బయటికి గంటేశారు. నన్ను బయటికి గంటేసి ఫ్లూయిడ్స్ పెట్టబోయారు. ట్రీట్మెంట్ డాక్టర్లు కూడా డిశ్చార్జ్ లెటర్ రాశాక హయ్యర్ హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పాక కూడా మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మీరే డాక్టర్లా? మీరే ఎంబీబీఎస్ చేశారా? మీకే తెలుస్తుంది పేషెంట్ కండిషన్, మీకే తెలుస్తుందా? ఏమన్నా ముక్కులతోటి ముక్కు ద్వారా ఫుడ్ పంపించే అవకాశం ఏమైనా ఉందా? మేము ఇంకేమన్నా ఎక్విప్మెంట్ తీసుకురామా? ఇక్కడనే ఉండాలి సారు, బయటికి వెళ్ళొద్దు, మేము ఇంకేమైనా సౌకర్యాలు కల్పించాలని అని అంటున్నారు తప్పించి పేషెంట్ క్రిటికల్గా ఉంది మరి బయటికి తీసుకెళ్దాని. ఒకవేళ ఏమైనా అయితే బయట సిచ్యువేషన్ ఎట్లా అవుతుందని కామన్ సెన్స్ కూడా లేకుండా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు. అసలు దేనికి? నైట్ మొత్తం నిన్న మార్నింగ్ 8కి తీసేసిన ఫ్లూయిడ్స్ మార్నింగ్ 8 దాకా అట్లనే ఉంచారు సార్ని. పోతప్పుడు సార్ బయటికి వెళ్తేప్పుడు మేము పెట్టాం, ఏం చేసుకుంటారో వేసుకోరి, మా ఇష్టం, మీరు మీ సాగు మీరు చదన్నట్టు వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు అసలుకి. ఇంకా 4-5 కానిస్టేబుల్ ఉంచారు, వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ వరకు కూడా సార్ ఫ్లూయిడ్స్ పెట్టించుకోకుండా షుగర్ లెవెల్స్ 8కి పడిపోయినాయి, బీపీ పడిపోయినాక అప్పుడు పైకి వెళ్ళి ఆర్డర్స్ వచ్చినాక అప్పుడు పంపించారండి. ఇంత 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 నీచంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ని? నైట్ మొత్తం కోచింగ్ సెంటర్ల పేరుతోటి విద్యార్థులందరినీ, నిరుద్యోగులందరినీ రెచ్చగొడుతున్నాడు అశోక్ సార్ అని చెప్పేసి చాలామంది అధికార ప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు బీఆర్ఎస్ పేటీఎం బ్యాచ్ అశోక్ సార్ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే దీని వెనకాల అటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎదిరించలేదు సార్. సారీ, కాంగ్రెస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ని అడిగింది. అదేవిధంగా కాంగ్రెస్ తరఫున ఏ పార్టీ కాదు సార్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎవరు తప్పులు చేస్తే వాళ్ళని ప్రశ్నించింది సార్. ఇప్పుడు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం అశోక్ సార్ కష్టపడ్డాడు, అప్పుడు బీఆర్ఎస్ ని కూడా ప్రశ్నించాడు కదా. అవును సార్, ప్రశ్నించండి, వాళ్ళని ప్రశ్నించండి, వీళ్ళని ప్రశ్నించినట్టు వీళ్ళ కోవట్ అంటారు, ఇప్పుడు అధికారంలో ప్రశ్నించినట్టు బీఆర్ఎస్ కోవట్ అంటారు. అంటే అడిగిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిరుద్యోగులు అడిగినా కానీ పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఎవరు అడగాలి చెప్పండి? మేధావుల మౌనంగా ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు, వాళ్ళ పదవులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు నోరు మెదపలేదు. ఇలాంటి నిరుద్యోగులు అడుగుతానేమో పేడ్ ఆర్టిస్టులు విలువై డబ్బులు తెచ్చుకున్నారు అంటారు. అశోక్ సార్ లాంటి చేస్తేనే బీఆర్ఎస్ ఎన్నుకోకుండా చేస్తారు. మరి ఎవరు అడగాలి సార్? మరి చెప్పండి, ఎవరు అడుగుతారు? ఇంకా పోనీ ఏ ఇన్స్టిట్యూట్లను అడిగిరా? అశోక్ సార్ అడిగితే ఇన్స్టిట్యూట్ అని, మరి మాకు ఒక్కరికే ఉందా సార్ ఇన్స్టిట్యూట్? అందరికీ ఉంది, మరి మాకెందుకు చెప్తున్నారు సార్? సరే ఇన్స్టిట్యూట్ పక్కన మాకెందుకు వచ్చి పిల్లలు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు? సార్ దగ్గరికి వెళ్తే కనీసం వాళ్ళ ఛానల్లో ఒక ఫుటేజ్ ఇస్తారు, ఒక వీడియో ఇస్తారు, మా బాధలు బయటికి పోతాయి అని మా దగ్గరికి ఒకసారి యూట్యూబ్ ఛానల్ బయటకు తీస్తే నిరుద్యోగుల సమస్యలు ఎన్ని పెట్టామో చూడండి ఒకసారి. మరి అవును సార్, ఆకలి అన్నం పెట్టేటోడి దగ్గరికి వెళ్తారు, పెట్టడం దగ్గరికి ఎవరైనా వెళ్తారా? మీకు ఇట్లా సమస్యలు బయటికి చెప్పిన వాళ్ళది ఈ విధంగా, నేను ఇన్స్టిట్యూట్ ఉంది, వీళ్ళకు ఇన్స్టిట్యూట్ నడవట్లేదు అందుకని ఈ విధంగా చేస్తుండు అని అంటున్నారు. ఇదేనా అడిగితే? ఇంక ఇది ఏదో ఒకటి మీరు చెప్పడమేనా? ఇంకా ఏదో ఒక నింద వేయడమేనా? అయినా కాదు సార్, మీరు జాబ్ క్యాలెండర్ 2 లక్షలు అన్నారు, ఇప్పుడు సార్ 2 లక్షలు ఎగ్దమ్ ఇవ్వమని ఏం అనట్లేదు. ఉన్నాయి, ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్నాయి, ప్రెసెంట్గా రెడీగా ఉన్నాయి కదా సార్, అవే ఇవ్వండి. 3సారి సార్ చేయడము. హెల్త్ ఇప్పటికి ఎంత డ్యామేజ్ అయిందంటే నైట్ అసలుకి ఇట్లా లేపినా కానీ లేవట్లేడు, అనట్లేడు. వాళ్ళకి భయం వేసి ఈ నక్క పట్టుకొచ్చారు, ఫ్లూయిడ్స్ ఎక్కించాక ఇప్పుడు మాట్లాడుతుండు కొద్దిగా. ఎందుకు సార్ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించాలి? మీరు ఇస్తేనే ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వమని. ఇప్పుడు పిల్లలు ఏం కూర్చోట్లేదు కదా, 50,000 ఇవ్వండి, చదువుకుంటారు వాళ్ళ నాన్న వాళ్ళు. ఏజీలు బారయ్యి ఫుడ్ పెట్టలేక ఇంటి దగ్గర పెద్దలను వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడగలేక వాళ్ళ మానసిక వేదన ఎంత ఉంది. కానీ అశోక్ సార్ యొక్క పరిస్థితి అయితే
నేను చెప్పదలేదు అసలుకి. నైట్ మొత్తం ఏడ్చుకుంటా కూర్చోండి, నిద్ర లేదు అసలుకి. ఇక్కడికి తీసుకొచ్చినాక ఇక్కడ ఫ్లూయిడ్స్ ఎక్కించాక మాట్లాడాక నేను ఒక స్థితిలోకి వచ్చాను. నిన్న మార్నింగ్ హాస్పిటల్కి వచ్చిన దాన్ని ఇప్పటిదాకా కూడా ఇంటికి వెళ్ళలేదు, తిండి కూడా తినలేదు. నా పరిస్థితి అంత ఇప్పుడు సారి కంటే ఎక్కువ నేను ఐసీలో పడుతున్నామని అనిపిస్తుంది. అంత ఘోరంగా అసలుకి. కూర్చోడానికి చైర్లు లేవు, పండుకోవడానికి బెడ్ లేవు, కింద కూర్చోవాలా మీద కూర్చోవాలా నిడవాలనా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనకి నచ్చ చెప్పలేక సార్ ఎంత మొండాడంటే సార్ అసలుకి. ఇప్పుడు వెళ్ళిన ఎంతమంది పిల్లలు అడిగినా కానీ నేను చెప్పినా కానీ వద్దు, ఇదంతా వద్దు, క్రిటికల్గా ఉంది, క్రియాటిన్ లెవెల్స్ పడిపోతున్నాయి, వద్దు ఇదంతా వద్దు అంటే లేదు, వస్తుంది అని ఒకే ఒక నమ్మకంతో గవర్నమెంట్ మీద ఆశలు పెట్టుకొని ఉంది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అశోక్ సార్ని నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. పిల్లలకి నోటిఫికేషన్ ఇచ్చి అశోక్ సార్కి న్యాయం చేయాలి, ఈ నిరుద్యోగులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. లేదండి, ఎవరిని రానివ్వట్లేరు, చూడనివ్వట్లేరు, రానివ్వట్లేరు. కొద్దిగా ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ కొంచెం. నిన్న నైట్ మొత్తం అసలు లుకు పలుకు లేదు, మినిమం రెస్పాన్స్ లేకుండా వదిలేసిపోయి ఉన్నారు. ఏం చేసుకుంటారో వేసుకోండి అనుకుంటే వెళ్ళిపోయారు. డాక్టర్లు కూడా డిశ్చార్జ్ లెటర్ రాశాక మీకేమైంది సార్, మీరు తీసుకోవడానికి మీకేమైంది? డాక్టర్ని అడుగుతా, మేడం ఇది ల్యాండ్ ఆర్డర్ అంటున్నారు, మేము డిశ్చార్జ్ లెటర్ రాసాము, మాకేం సంబంధం లేదు. అంబులెన్స్ కూడా రెడీ చేశారు, వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళని అటెండర్లను కూడా పిలిపించుకొని పెట్టినాక కూడా తీసుకురాలేదు. నైట్ మొత్తం అదే విధంగా నైట్ 97 నుండి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా అనుమతి లేదు, వాళ్ళు చెప్పిన హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. మేము ప్రైవేట్ హాస్పిటల్, మేము మా సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళని అట్లా పిలిపించుకొని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అట్లా ఎట్లా తీసుకెళ్తారు మీరని మా మీదకి ఎగబడ్డారు. మీకు రైట్స్ లేవు, ఫ్లూయిడ్ తిన్నాక ఏదైనా ఫుడ్ తీసుకున్నాక తీసుకోపోండి, ఇప్పుడు తీసుకోపోండి, మాకు లాండర్ అడ్డు వస్తుంది, మేము బయటికి వెళ్ళనియము అంటే మీరు బయటకు పోనీయరు. ట్రీట్మెంట్ మీరు వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి మీరు పంపించారు, మరి ఏం చేయాలి? సార్ ఏం కావాలి, మరి ఏం కావాలని చూస్తున్నారు మీరు? ఇప్పుడు మరి ప్రస్తుతానికి అయితే సార్ పరిస్థితి కొంచెం పర్లేదు, బాగానే ఉంది అంటున్నారు. ఈ 10 రోజులు అయితే కొంచెం విషమంగానే అనిపించింది. నిన్న అసలు మాట్లాడలేదు సార్, అసలుకి నోరు మెదపలేదు, కదిలిచ్చినా కదలలేదు. నేను నైట్ మొత్తం ఏడ్చుకుంటూనే కూర్చున్నా, ఎవరికి చెప్పుకోలేక నా బాధ. ఆయన చెప్తే వినకుండా డాక్టర్లు నా మీద ప్రెషర్ పెట్టి మీరు చెప్పండి అంటే చెప్పిన కాడికి చెప్తే ఏమని చెప్పాలి సార్? విన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఫైనల్గా డిమాండ్ సార్ 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, రెడీగానే ఉన్నాయి, వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ 50,000 ఉద్యోగాలు వేసి విద్యార్థులకు అశోక్ సార్ దీక్ష చేసినందుకు అశోక్ సార్కి విద్యార్థులకు న్యాయం చేయాలి.